అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు. అంతటి యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెద్దములో దూరిపోవుట సులభతరము అని మరల మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణ పొందగలడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తము త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు, పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలుల 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను గాని, సోదరులను గాని, సోదరిమణులను గాని, తండ్రిని గాని, తల్లిని గాని, బిడ్డలను గాని, భూములు గాని త్యజించిన ప్రతివాడు నూరంతలు పొంది నిత్య జీవమునకు వారసులగును. అయినను మొదటి వారు అనేకులు కడపటి వారు మొదటి వారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి ఈ సువిశేష పట్టణములో ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. అయితే ఈ మాటను బట్టి చాలామంది కూడా అపార్థం అనేటువంటిది చేసుకుంటూ ఉన్నారు. చెడుగా ఈ యొక్క మాట యొక్క భావాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభు పలికినటువంటి ఈ మాటకు అర్థాన్ని మనం తెలుసుకోవాలి అంటే గనక దానికి ముందు జరిగినటువంటి సంఘటనలను మనం తెలుసుకోవాలి. ఒక యువకుడు దేవుని దగ్గరకు వచ్చి, ఇదిగో నేను నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఈ 10 ఆజ్ఞలను నువ్వు పాటిస్తే నిత్య జీవితాన్ని పొందుకుంటావు అని చెబుతున్నాడు. వాటిని నేను చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను అని చెబుతున్నాడు. అట్లయితే నీకున్నటువంటి ధనాన్నంతటిని కూడా వెచ్చించి పేదలకు దానం చేయమని చెబుతూ ఉన్నాడు. ఆ యువకుడు అధిక ధనవంతుడు వలన ఆ మాటకు తన మనసు నొచ్చుకుని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు ఈ మాట పలుకుతున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టతరమని. ఎందుకని అంటే ఈ మాట అందరినీ ఉద్దేశించి పలికినటువంటి మాట కాదు. ఎవరైతే దేవుని కంటే ధనానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారో వారిని ఉద్దేశించి పలికినటువంటి మాట. వారు ఎవరైతే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా ఈ లోక సంపదలకు ప్రథమ స్థానం ఇస్తూ ఉంటారో వారిని ఉద్దేశించి పలికినటువంటి మాట ఇది. అంతే తప్ప ధనవంతుల అందరినీ కూడా ఉద్దేశించి పలికినటువంటి మాట కాదు. ఎందుకని అంటే ఈ యువకుడు దేవుని కంటే తన ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రెండోది ఎవరికి మాట చెబుతూ ఉన్నాడు అంటే దేవుణ్ణి ద్రవ్యాన్ని సమానముగా కొలిచేటువంటి వారికి ఈ మాట వర్తిస్తుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ విధముగా ద్రవ్యాన్ని దైవాన్ని సమానముగా కొలిచేటువంటి వారు లేదా సమానముగా గౌరవించేటువంటి వారు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టతరము అని దేవుడు మనకి ఈరోజు తెలియపరుస్తూ ఉన్నారు. పేతురు గారు ఈ మాటలు విన్న తర్వాత ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్న అడగడానికి ఆయనలో అంత ముందు కొన్ని భావాలు అనేటువంటివి ఉన్నవి. ఏమిటి అంటే యూదుల యొక్క ఆలోచన ప్రకారము ఎవరైతే అధిక ధనము కలిగి ఉంటారో, అధిక సంపదలు కలిగి ఉంటారో, పశువులను, ఎడ్లను, పొలాలను, పనివారిని కలిగి ఉంటారో వారు దేవుని చేత అధికముగా దీవించబడినటువంటి వారు అని వాళ్ళందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. మరి ఈరోజు దేవుడేమో ఇదిగో ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించడ కష్టతరము అని చెబుతూ ఉన్నాడు. ఈ మాటకు పేతురు గారు అడుగుతున్నటువంటిది ఏమిటి అంటే, మరి మేము సమస్తము త్యజించి నిన్ను అనుసరిస్తూ ఉన్నాము కదా, మరి మాకు ఏమి లభిస్తూ ఉంటుంది అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు.
ఈ ధనికుడైనటువంటి యువకుడు తన ఆస్తిని విడిచిపెట్టలేదు. కానీ ఈ యొక్క పేతురు గారు, ఈ శిష్యులందరూ కూడా వారి జీవన ఆధారమైనటువంటి వలలను విడిచిపెడుతూ ఉన్నారు. వారికి సంపద అయినటువంటి వలలను విడిచిపెడుతూ ఉన్నారు. వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి వస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని అధికముగా దీవిస్తానని తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, క్రైస్తవుడైనా కానీ, మానవుడైనా కానీ ధనము మనిషికి సేవకునిగా ఉండాలి తప్ప, ఈ ధనము మనిషికి యజమానుడిగా ఉండకూడదని చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ధనము మనిషికి యజమానుడిగా ఉంటూ ఉందో, అనేకమైనటువంటి తప్పులు చేయిస్తూ ఉంటుంది, అనేకమైనటువంటి పాపాలను చేయిస్తూ ఉంటుంది. అతి ముఖ్యంగా దేవుని యొక్క రాజ్యానికి చేరడానికి అతి ప్రధానమైనటువంటి అడ్డంకుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ధనము అనేటువంటిది మనిషికి సేవకుడిగా ఉండాలి. మనిషి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి విధముగా ఉండాలి తప్ప, మనిషిని శాసించేటువంటి విధముగా ధనం ఉండకూడదు అని తెలియపరుస్తూ ఉన్నారు. అంత ప్రాముఖ్యత ధనానికి ఇవ్వకూడదు అని తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఈ లోక సంపదలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇస్తూ ఆయన కృపలో, ఆయన యొక్క నీడలో జీవించడానికి కావాల్సినటువంటి కృపను దయచేయమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడవును మహాగణుడువైన మా యేసయ్య, నిన్ను విశ్వసిస్తూ నిన్ను వెంబడిస్తూ ఇంకా ఇదిగో నాయన ఈ లోక ధనం మీద, వ్యామోహాల మీద ఎక్కువ ప్రాముఖ్యతను చూపిస్తూ ఉన్నారో వారు అందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. మేమందరము కూడా ఇదిగో నాయన నీకు మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇచ్చి నీ యొక్క కృపను పొందుకునేటువంటి భాగ్యాన్ని మా అందరికీ కూడా కల్పించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.